వెంకటేశాయ తపో విద్యా ప్రవర్తక తమో విద్యా నివర్తక గోవింద గోవింద. తపో విద్యాం శౌచం యమనియమవర్గం సహ విభో సమాధిం వైరాగ్యం పరమపర భావేన రచితం శృతిం చింతాం ధ్యానం స్వవగతి ఫలాయాశు మమ భో తమో హార్దం ఘోరం శిథిలయుతు కామాయ వితరా అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ విలీయమానా దంష్ట్రాగ్రకోటికిరణావళిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు జగత్ సృష్టి గురించి వివరిస్తున్నారు. ఆ సృష్టిలో భూత భౌతిక ప్రపంచాన్ని ఒకవైపు చూపిస్తున్నారు, మరొక వైపు ఆయా జాతులకు సంబంధించినటువంటి జీవుల తాలూకు ఉత్పత్తిని ప్రదర్శిస్తున్నారు. ఇంకొక వైపు ఆ జీవుల్లోనూ ప్రధానంగా మానవుల్లోనూ ఉండేటువంటి భావాల తాలూకు ఉత్పత్తులను కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇలా మూడిటి సమన్వయంగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ సృష్టి ప్రకరణంలో బ్రహ్మగారి ద్వారా జరిగినటువంటి మరొక సృష్టిని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ప్రహస్య భావగంభీరం జిఘ్రంతి ఆత్మానం ఆత్మన కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్ అని. ఆ బ్రహ్మగారు
గంధర్వాప్సరసలను సృష్టి చేశారు. గంధర్వాప్సరసలు అంటే గంధర్వులు, అప్సరసలు కొంచెం ఎక్కువ అందంగా ఉండేటువంటి జాతులు అని వీళ్లకు పేరు. వీళ్ళను సృష్టి చేశారు. ఆ సృష్టి చేసేటప్పుడు ప్రహస్య భావగంభీరం, ఒక్కసారి తన సౌందర్యం అనే దాన్ని మనసులో తలుచుకున్నారు. నేనెంత అందగాణ్ణి అని తలుచుకున్నారు. బ్రహ్మగారికి కూడా ఆ భావం రావటంలో తప్పేం లేదు. నేను అందగాణ్ణి, అందము అనేటువంటి మాట గుర్తు రాగానే కొంచెం నవ్వు లోపలొచ్చింది, చిరునవ్వు లాంటిది లోపలే వచ్చింది. ప్రహస్య భావగంభీరం, భావాన్ని బయట పెట్టకుండా లోపలే నవ్వుకుని నా అందం ఎలాంటిది అని ముందు వెనక ఆలోచించుకున్నారు. జిఘ్రంతి ఆత్మానం ఆత్మన, అందం గురించినటువంటి ఆలోచనలను ఎల్లప్పుడూ బయట పెట్టడానికి వీలు లేదు కదా. కేవలం తనలో తానే తన అందం గురించి ఒకసారి ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని ఆ అందాన్ని పీల్చుకున్నట్టుగా చేసి జిఘ్రంతి ఆత్మానం ఆత్మన అన్నట్టుగా చేసి ఆ అందంతో, తనకున్నటువంటి అందంతో కాంత్య ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్, ఆ అందంతో గంధర్వ జాతిని అలాగే అప్సరసలు అనేటువంటి అందమైన జాతిని ఆయన సృష్టించారు. భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ బ్రహ్మగారు అందానికి ప్రతీకగా, అందం ఎక్కువగా ఉండేటట్లుగా ఈ రెండు జాతులను సృష్టి చేశారు. ఆ సృష్టి చేసేటప్పుడు అందం గురించినటువంటి ఆలోచన అనేటువంటి భావాన్ని కూడా ఆయన సృష్టి చేశారు. ఆ భావానికి ప్రతీకగానే తన వ్యవహార శైలంతా ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రహస్య భావగంభీరం జిఘ్రంతి ఆత్మానం ఆత్మన కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్ అనే ఈ శ్లోకంలో. ఈ సృష్టి ప్రక్రియలో బ్రహ్మగారు అనుసరిస్తున్న విధానం ప్రకారం ఏదైనా ఒక భావం కలిగినప్పుడు, ఒక భావంతో ఒక జాతిని సృష్టి చేసినప్పుడు ఆ భావానికి తగ్గ శరీరాన్ని అక్కడికక్కడ విడిచిపెట్టేయటం, ఆ భావం ఏ శరీరంతో మొదలైందో ఆ శరీరాన్ని విడిచిపెట్టేయటం అనే విధానంలో కదా. ఆ విధానం ప్రకారమే విససర్జ తనుం తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియాం తయేవ చాదదు ప్రీత్యా విశ్వావసు పురోగమా అని ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత అది అందమైన వెన్నెలగా మారిపోయింది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. విససర్జ తనుం తాం వై, ఆ అందాన్ని గురించినటువంటి ఆలోచన చేసిన, ఆ భావనను కొత్తగా తెచ్చుకున్నటువంటి శరీరాన్ని బ్రహ్మగారు విడిచిపెట్టేశారు. విససర్జ తనుం తాం వై, ఈ శరీరం కాస్త జిగోత్స్న అంటే చంద్రిక, వెన్నెలగా మారిపోయింది. జ్యోత్స్న అంటే వెన్నెల అన్నిటికంటే కూడా ఎక్కువ అందమైనది అని లోకంలో ఒక ప్రవాదం ఉంది. అందమైన వెన్నెల అని అంటూనే ఉంటారు. కాబట్టి కాంతిమతి, అందంగా ఉండేటువంటి వెన్నెలగా అది మారిపోయింది. ఈ వెన్నెలలో ఉండేటువంటి అందంలో ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని అందాలు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అందాలలో ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇష్టానిష్టాలు వాళ్ళవి. కానీ ఈ వెన్నెల అందం అనేది మాత్రం అందరికీ ప్రియంగా ఉంటుంది. అందరికీ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి శరీరం కాబట్టి, బ్రహ్మగారు తన అందమైన శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా ఈ వెన్నెల అనేది కలిగింది కాబట్టి అందరికీ ఈ వెన్నెల ప్రియంగా ఉంటుంది. తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియాం, ఇలా తన శరీరాన్ని విడిచిపెట్టడం, విడిచిపెట్టినటువంటి ఆ శరీరం వెన్నెలగా మారిపోవటం, ఇవన్నీ బ్రహ్మగారు చూస్తూ ఉండగానే తయేవ చాదదు ప్రీత్యా విశ్వావసు పురోగమాః, ఆ శరీరాన్ని, ఆ వెన్నెల, ఆ అందమైనటువంటి బ్రహ్మగారి శరీరం లేదా అందమైన వెన్నెల, దీన్ని అందానికి ప్రతీకగా సృష్టి చేయబడినటువంటి విశ్వావసువు మొదలైనటువంటి గంధర్వులు, అప్సరసులు వీరందరూ దాన్ని తీసేసుకున్నారు. దాన్ని వాళ్ళ జీవన శైలిలో అడాప్ట్ చేసేసుకున్నారు. తయేవచ ఆదదు ప్రీత్యా విశ్వావసు పురోగమాః
అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇలా చెప్పటం ద్వారా వెన్నెల, ఆ వెన్నెలకు కారణమైనటువంటి చంద్రుడు మొదలైనటువంటి భౌతిక పదార్థాల సృష్టిని ప్రస్తావన చేస్తున్నారు. అలాగే గంధర్వులు, అప్సరసలు అనేటువంటి జాతుల తాలూకు ప్రస్తావనలను చేస్తున్నారు. ఈ రెండిటితో పాటుగా మానవుల మనసులలో ఎవరికి వారికి సహజంగా ఉండేటువంటి అందం అనేటువంటి కాన్సెప్ట్ మీద ఉండే ఆలోచనను, అందులోనూ అందం అంటే నిజమైన అందం నాకు తప్ప మరెవరికి లేదు అని అందరికీ అనిపించేటువంటి భావనను సృష్టి చేసినటువంటి విధానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇలా 2 శ్లోకాలలో ఈ 3 రకాల సృష్టుల్ని చూపించిన తర్వాత బ్రహ్మగారు ఒక్కసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నారట. ఎలాగైతే అందాన్ని గురించి ఆలోచించుకున్నారో అలాగే చాలా పని చేశాను అనుకున్నట్లుగా ఒకసారి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నారు. ఒళ్ళు విరుచుకునేసరికి ఆయనకే తెలియనట్లుగా 2 కొత్త జాతులు పుట్టుకొచ్చేసాయి. ఏంటివి? సృష్ట్వా భూత పిశాచాంశ్చ భగవాన్ ఆత్మతంద్రిణ. ఈయన ఒళ్ళు విరుచుకునేసరికి ఈయన బద్ధకం నుండి భూతాలు, పిశాచాలు అనేటువంటి 2 జాతులు పుట్టుకొచ్చేసాయి. అవి చూసేసరికి ఎలా ఉన్నాయి? ఈయనేమో ఒళ్ళు విరుచుకున్నారో లేదో వెంటనే అవన్నీ బయటకు వచ్చేసాయి, భూతాలు, పిశాచాలు. అవి చూడటానికి దిగ్వాసస, ఏం బట్టలు కట్టుకుని లేవు, ముక్తకేశాన్, జుట్టు విరబోసుకుని ఉన్నాయి. ఈయన ఒళ్ళు విరుచుకున్నట్టుగా అవి జుట్టు విరబోసుకుని ఉన్నాయి. వీక్ష్య, ఇలాంటి ఈ భూత పిశాచాలను చూసి ఆయన ఒక్కసారి చూడలేక అయ్యో ఇదేమి సృష్టి అని కళ్ళు మూసేసుకున్నారు. వీక్ష్యచ అమీలయత్ దృశౌ అని మహర్షి గారు సృష్ట్వా భూత పిశాచాంశ్చ భగవాన్ ఆత్మతంద్రిణ దిగ్వాససో ముక్తకేశాన్ వీక్ష్య చామీలయత్ దృశౌ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. బ్రహ్మగారికి బద్ధకం అనేది కలిగింది. ఆ బద్ధకంతో ఆయన ఒళ్ళు విరుచుకున్నారు. ఒళ్ళు విరుచుకునేసరికి విరబోసుకున్నటువంటి జుట్టుతో ఏమాత్రం సిగ్గు లేకుండా భూతాలు, పిశాచాలు అనేటువంటి 2 జాతులు పుట్టుకొచ్చాయి. ఈ పుట్టుకొచ్చినటువంటి జాతులు జగృహస్తద్విసృష్టాం తాం జృంభణాఖ్యాం తనుం ప్రభో నిద్రాం ఇంద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచ్ఛిష్టాన్ దర్శయంతి తమున్మాదం ప్రచక్షతే అనే తీరులో బ్రహ్మగారు ప్రతి సందర్భంలోనూ చేస్తూ వస్తున్నట్లుగా తన శరీరాన్ని విడవటంతో ఆ విడిచిన శరీరాన్ని గ్రహించేసేసినాయి, విడిచిన శరీరాన్ని తీసేసుకున్నాయి అని చెప్తున్నారు. జగృహు, ఈ భూతాలు, పిశాచాలు బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి ఈ శరీరాన్ని తీసేసుకున్నాయి, బద్ధకం అనేటువంటి శరీరాన్ని తీసేసుకున్నాయి. తద్విసృష్టాం, బ్రహ్మగారు విడిచిపెట్టారు. ఈ బద్ధకం యొక్క రూపం ఒళ్ళు విరుచుకోవటం అనే అక్కర్లేదు. జృంభణాఖ్యాం తనుం ప్రభో, ఆవలింత అనేటువంటి రూపంలో కూడా ఇది ఉంటుంది. జృంభణం అంటే ఆవలింత. ఈ ఆవలింత అనే పేరున్నటువంటి, జృంభణం అనే పేరున్నటువంటి బ్రహ్మగారి ఈ శరీరాన్ని భూత పిశాచాలు ఆనందంగా తీసేసుకున్నాయి. ఇది బద్ధకం అనేది బ్రహ్మగారి మనసులో ఉండేటువంటి భావం అయితే, దానికి తగ్గట్టుగా పుట్టినవి ఈ భూత పిశాచాలైతే, ఆ భూత పిశాచాల్లో ప్రధానంగా ఉండేది ఈ ఆవులింత అనేది గనక అయితే, ఈ ఆవులింతతో పాటు మానవుల శరీరాల్లోనూ మానవుల మనస్సుల్లోనూ రేగేటువంటి బద్ధకానికి సంబంధించిన ఎన్నెన్నో భావాలు వీటి ద్వారా సృష్టి చేయబడ్డాయి అని చెప్తున్నారు. ఆ భావాల్లో ఒకటి నిద్ర, ఇంద్రియ విక్లేద, ఇంద్రియాలు పనిచేయవు అని జారిపోతూ ఉండటం, చూస్తూ ఉండగానే కళ్ళు మూతలు పడిపోతూ ఉండటం, వింటూ ఉండగానే చెవులు ఎప్పుడు పని చేయటం మానేసినాయో తెలియకుండా వినిపించకపోవటం, అలాగే ఒక్కొక్క ఇంద్రియము కూడా తాను చేయవలసిన పనిని క్షణంలో జార విడిచి మానేసుకుని కూర్చోవటం అనేటువంటి
ఇంద్రియ విక్లేదం అనేది కూడా బద్ధకానికి చిహ్నం. యయా భూతేషు దృశ్యతే, భూతాల్లో అంటే జీవుల్లోనూ, అన్ని జీవుల్లోనూ, ముఖ్యంగా మానవుల్లోనూ ఈ రెండు కనిపిస్తూ ఉంటాయి. నిద్ర 1-2 ప్రాణులకు తప్ప ప్రాణులన్నిటికీ సహజమే. అలాగే ఇంద్రియ విక్లేదం అన్నిటికీ సహజమే. మానవులలో ఇది కొంచెం ఎక్కువగా కూడా ఉంటుంది. నిద్రాం ఇంద్రియ విక్లేద యయా భూతేషు దృశ్యతే. ఈ బద్ధకం యొక్క పరాకాష్ఠ, లేకపోతే బద్ధకాన్ని తెచ్చిపెట్టేటువంటి తమోగుణం తాలూకు పరాకాష్ఠ పిచ్చి లేదా ఉన్మత్తత అనేది కూడా ఇందులోనే ఇమిడి ఉంది అని మహర్షి గారు అంటున్నారు. తమ ఉన్మాదం ప్రచక్షతే, ఉన్మాదం పిచ్చి లేదా ఉన్మత్తత ఇది కూడా ఇందులోనే ఉంది. అయితే ఈ ఉన్మాదం అనేది పరాకాష్ఠ. దేనికి పరాకాష్ఠ అంటే ఇంద్రియ విక్లేదానికి ఇది పరాకాష్ఠ. ఇంద్రియాలు పనిచేయకపోవటానికి ఉన్మాదం అనేది పరాకాష్ఠగా ఉంటుంది. ఇంద్రియ విక్లేదం తమోగుణం నుంచి వచ్చింది, తమోగుణం తాలూకు బద్ధకం నుంచి వచ్చింది. ఆ బద్ధకం ద్వారా వచ్చినటువంటి ఇంద్రియ విక్లేదం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు మనస్సు సరిగ్గా పనిచేయకపోవటం, మనస్సు కూడా జారిపోవటం, మనస్సు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇప్పుడు ఆలోచించవలసిన తీరు ఏమిటి ఏం కాదు అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం అనేదే గనక ఉన్మాదమైతే, ఆ ఉన్మాదానికి ఫలితంగా యయా ఉచ్ఛిష్టాన్ దర్శయంతి, మిగతా మానవుల్ని తనతో ఉండే వాళ్ళందరినీ కూడా బెదిరించాలని చూస్తూ ఉంటే, ఏదో రాళ్ళుచ్చుకుని కొడతాను అనో లేదా చిపో అనో అదనో ఇదనో ఏమాత్రం మనసు మీద కంట్రోల్ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే దాని పేరు ఉన్మాదం. ఆ ఉన్మాదం అనేది ఈ బద్ధకం తాలూకు ఇంద్రియ విక్లేదానికి పరాకాష్ఠ అని మహర్షి గారు చెప్తున్నారు. దీని ద్వారా బ్రహ్మగారి మనసులో ఉండేటువంటి బద్ధకం ఆవలింతగా మారింది. ఆ బద్ధకం అనేది క్రమంగా నిద్రగా మారుతుంది. ప్రతి మానవుడికి ఉండనే ఉంది. ఇంద్రియ విక్లేదంగా మారి తీరుతోంది. దీని విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఉన్మాదంగా మారేందుకు కూడా అవకాశం ఉంటుంది. చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు, కానీ అవకాశం అనేది ఉంది అని ఈ భాగంలో చెప్తున్నారు. జగృహస్తద్విసృష్టాం తాం జృంభణాఖ్యాం తనుం ప్రభో నిద్రాం ఇంద్రియ విక్లేదో యయా భూతేషు దృశ్యతే ఏనోచ్ఛిష్టాన్ దర్శయంతి తమున్మాదం ప్రచక్షతే అనే ఈ 3 అర్థాలు కలిగినటువంటి శ్లోకంలో బద్ధకం తాలూకు ప్రభావం చూసిన తర్వాత, అందులోనూ తన బద్ధకం ద్వారా ఇలాంటి భూత పిశాచాలు పుట్టడం అనేది చూసిన తర్వాత, అవి విరబోసుకున్న జుట్టును చూసిన తర్వాత బ్రహ్మగారికి ఒక రకంగా జాగ్రత్త అనేది ఏర్పడిపోయింది. వెంటనే ఆ బద్ధకాన్ని వదిలించేసుకున్నారు. ఎలాగూ వదిలించేసుకున్నారు కాబట్టి వెంటనే తన యొక్క పనిలో ఆయన ఉత్సాహంగాను బలంగాను మళ్ళీ తలమునకలైపోయారు. ఆ సందర్భంలో ఊర్జస్వంతం మన్యమానః ఆత్మానం భగవానజ సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణ అసృజత్ ప్రభు అనే తీరులో కొత్త సృష్టిని ప్రారంభించేశారు. ఈ బద్ధకాన్ని వదిలించేసుకోగానే ఆయనకి ఒక బలం వచ్చినట్లయింది. బద్ధకం తీరిన తర్వాత వచ్చేటువంటి శక్తి లాంటి శక్తి వచ్చినట్లయింది. ఊర్జస్వంతం మన్యమానః, తనకి బలం వచ్చినట్లు ఆయన ఫీల్ అయ్యారు. అది అవుతూనే ఆత్మానం భగవానజ, ఎప్పుడైతే తనకు బలం వచ్చింది అని ఆయనకు అనిపించిందో అప్పుడు ఆ బ్రహ్మగారు సాధ్యాన్ గణాన్, దేవతాగణాలని అలాగే పితృగణాల వారిని సృష్టి చేశారు. దేవతలని పితృదేవతలని వీళ్ళిద్దరినీ సృష్టి చేశారు. ఎలా సృష్టి చేశారు? పరోక్షేణ అసృజత్ ప్రభు, వాళ్ళని మిగతా వాళ్ళలా కాకుండా కంటికి కనిపించకుండా సృష్టి చేశారు. ఈ దేవతలు కానీ పితృదేవతలు కానీ కంటికి కనిపించేందుకు ఆస్కారం చాలా 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 తక్కువ. అలాంటి పరోక్ష ప్రధానమైనటువంటి దేవతాగణాలని పితృగణాలని సృష్టి చేశారు. బలం అనేది ఎక్కడ ఉంది ఎలా ఉంది అని కనిపించడం చాలా తక్కువ. బలం గనక మానసిక బలమైతే
బలం గనక నిజమైన శారీరక బలమైతే అది ఎంత ఉంది, ఎలా ఉంది అని కనిపెట్టడం ఎట్లాగైతే కష్టమో, అలాగే ఈ దేవతాగణాల వారిని, పితృగణాల వారిని కూడా కనిపెట్టడం, కళ్ళతో చూడటం చాలా కష్టం. అలాంటి దేవతాగణాలని, పితృగణాలని బలంతో సృష్టి చేశారు. ఊర్జస్వంతం మన్యమానః ఆత్మానం భగవానజః సాధ్యాన్ గణాన్ పితృగణాన్ పరోక్షేణ అసృజత్ ప్రభువు అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. అలవాటు ప్రకారం ఈ బలం ఎక్కువగా ఉండేటువంటి ఈ శరీరాన్ని కూడా విడిచిపెట్టేశారు. విడిచిపెట్టడంతో ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతిపేదిరే సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే అనే తీరులో ఈ శరీరం కొంచెం వెరైటీగా అందరికీ అందుబాటులో వచ్చింది అని చెప్తున్నారు. ఈ శరీరాన్ని, బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి ఈ బలం ఎక్కువగా ఉండేటువంటి శరీరాన్ని తం ఆత్మసర్గం, తమ సృష్టికి మూలమైనటువంటి శరీరాన్ని పితరః ప్రతిపేదరే, పితృదేవతలు వెంటనే తీసేసుకున్నారు. పితృదేవతల సృష్టికి కూడా ఇదే శరీరం మూలం కాబట్టి ఈ శరీరాన్ని పితృదేవతలు ముందు లాగేసుకున్నారు. ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతిపేదిరే. ఇంతేకాకుండా ఈ శరీరం అనేది కేవలం పితృదేవతలకే పరిమితం కావటం కాకుండా ఈ శరీరం మానసిక బలం ప్రధానంగా ఉన్నటువంటి శరీరం కాబట్టి మానసిక బలం ప్రధానంగా ఉంటే మంచి పనులు చేసేటువంటి మానవులందరికీ కూడా కొద్ది కొద్ది మేర దక్కినట్లుగా అయింది. లేదా బ్రహ్మగారు బలంగా మానసిక బలంతో సృష్టి చేసినటువంటి ఈ సృష్టిలోని భాగం, ఈ సృష్టిలోని భాగమైనటువంటి మంచి పనులు చేయాలి అనేటువంటి భావం మంచి మనసున్నటువంటి మానవులందరికీ కూడా చేరింది. ఎవరు వాళ్ళు అంటే సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే. సాధ్యగణాల వారికి అంటే దేవతలకు, పితృభ్యశ్చ పితృదేవతలకు ఎవరైతే వారికి అందించవలసినటువంటి ద్రవ్యాలను అందించాలి అని భావిస్తారో, పితృదేవతలకు అందించవలసినటువంటి ద్రవ్యం పేరు కవ్యం అయితే, దేవతలకు అందించవలసినటువంటి ద్రవ్యం పేరు హవ్యం అయితే, ఈ హవ్యాన్ని కవ్యాన్ని దేవతలకు పితృదేవతలకు అందించవలసినటువంటి ద్రవ్యాన్ని ఆయా సమయాల్లో, ఆయా విధానాలలో లేదా ఆయా నియమాలతో అందించవలసినటువంటి ఈ ద్రవ్యాన్ని ఎవరైతే అందించాలని అనుకుంటారో, ప్రయత్నం చేస్తారో, సఫలమవుతారో, అందిస్తారో అలాంటి వాళ్ళ మనసులలో భావంలాగా కూడా ఇది మారిపోయింది. సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయః యద్వితన్వతే. ఇది భావం ఎందుకు అవుతుంది అంటే ఈ పని మనం చేయాలి, ఇది వైదికమైనటువంటి కర్తవ్యం, మనకు ధర్మశాస్త్రం నిర్దేశించినటువంటి కర్తవ్యం అనే ఆలోచన ఈ క్రియలకు ప్రధానం కదా. ఆ ఆలోచనే బ్రహ్మగారి యొక్క ఈ బలం మానసికమైనటువంటి బలంగా మారిపోయింది. బ్రహ్మగారి యొక్క మానసిక బలం ఈ ఆలోచనగా మారిపోయింది. ఆ ఆలోచనతోనే క్రియలు ప్రారంభమవుతున్నాయి అని మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారి బలం, మానసిక బలం లేదా శారీరక బలం అనేది గనక ప్రధానంగా ఉంటే దాని ద్వారా వచ్చిన వాళ్ళు దేవతలు, పితృదేవతలు, దాని ద్వారా మానవుల మనసులలో చేరినటువంటి భావాలు సత్కర్మలు చేయాలి అనేటువంటి ఆలోచనలు అని ఈ భాగంలో చెప్తున్నారు. ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతిపేదిరే సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే అనేటువంటి భాగంలో. ఈ లోపల సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ తిరోధానేన సోసృజత్ తేభ్యో అదదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యం అద్భుతం అని మరొక సృష్టి కూడా ఆయన గడగడ చేసేశారు. ఏమి సృష్టి చేశారు, దేని ద్వారా సృష్టి చేశారు అంటే తనకుండేటువంటి తిరోధాన శక్తి అనేటువంటి శక్తితో సృష్టి చేశారు.
తిరోధాన శక్తి అంటే కనిపించగలిగి ఉండి కూడా కనిపించకుండా ఉండగలిగినటువంటి శక్తిని సాధించుకోవటం ఆ శక్తి. కనిపించగలిగి ఉండి కూడా కనిపించకుండా ఉండగలగటం, కావాలనుకున్నప్పుడు కనిపించడం, వద్దు అనుకున్నప్పుడు కనిపించకుండా మరుగైపోవటం అనేది తిరోధాన శక్తి. ఆ తిరోధాన శక్తిని ఉపయోగించి ఆయన సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ, సిద్ధులు అనేటువంటి ఒక జాతి వారిని, విద్యాధరులు అనేటువంటి ఇంకొక జాతి వారిని, ఇలా 2 జాతుల వారిని సృష్టి చేశారు. సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ తిరోధానేన సహ అసృజత్. వీళ్ళిద్దరూ సృష్టి అయిన తరువాత తేభ్య అదదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యం అద్భుతం. వీళ్ళకి మాత్రం ఏం చేశాడంటే ఆయన తన ఈ అంతర్ధాన శక్తి కలిగినటువంటి శరీరాన్ని ఈ సిద్ధులకి విద్యాధరులకి ఇచ్చేశారు. అందువల్లే సిద్ధులు విద్యాధరులు కావాలనుకుంటే కనిపిస్తారు, అక్కర్లేదనుకుంటే కనిపించకుండా పోగలుగుతారు. అలాంటి శక్తి ఉండేటువంటి సిద్ధుల్ని విద్యాధరులని అంతర్ధాన శక్తిని బ్రహ్మగారు సృష్టి చేశారు అని సిద్ధాన్ విద్యాధరాంశ్చైవ తిరోధానేన సోసృజత్ తేభ్యో దదాత్తమాత్మానం అంతర్ధానాఖ్యమద్భుతం. ఇది అద్భుతమైనటువంటి శక్తి. ఈ శక్తిని వాళ్ళిద్దరికీ మాత్రం ప్రత్యేకించి సహజంగానే కేటాయించేశారు అని చెప్తున్నారు. మరి మానవుల మనస్సుల్లో భావం మాట ఏంటి? అన్నిట్లోనూ మానవుల మనస్సుల్లో భావం గురించి కూడా చెప్తున్నారు కదా. మానవులకు కూడా ఈ తిరోధానం అనేది కావాలి కదా. తిరోధానం ఉంటే చాలా మంచిది కూడా కదా. ఎందుకంటే అప్పుల వాళ్ళు ఎవరైనా వెంటపడుతుంటే కనిపించకుండా ఒక క్షణం మాయమైపోతే వాళ్ళు అడిగేందుకు ఏముండదు, ఇవ్వవలసింది కూడా ఏమీ ఉండదు, చాలా సౌకర్యంగా ఉంటుంది, అప్పులు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అని వస్తుంది కదా. కాబట్టి ఈ తిరోధాన శక్తి మానవులకు కూడా కొంత ఇవ్వవచ్చు కదా. అంటే మానవులకు మాత్రం ఇలాంటి శక్తిని ఇవ్వలేదు. ఎందుకంటే ఇది అద్భుత శక్తి. అద్భుత శక్తుల్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి వాళ్ళు అప్పుల వాళ్ళను తప్పించుకోవాలంటే ఎక్కడైనా దాక్కోవాల్సిందే తప్ప వేరే దారి లేదు. తిరోధాన శక్తి అనేది అందుకు ఉపయోగపడదు అని మహర్షి గారు చెప్పేస్తున్నారు. అందుకని ఈ తిరోధాన శక్తి మానవులకు సంబంధించింది కాదు, మానవులకు సహజంగా అబ్బేది మాత్రం కాదు అని సుమారుగా చెప్తున్నారు. ఇదైన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కొత్త సృష్టి అనేది ఏర్పడింది అని పై శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. స కిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్మ్యేనాసృజత్ ప్రభు మానయన్ ఆత్మనాత్మానం ఆత్మాభాసం విలోకయన్ అనే శ్లోకంలోను పై శ్లోకంలోను ఆయన ఒకసారి ఎందుకో అద్దం దగ్గరికి వెళ్ళారు. అద్దం దగ్గరకో నీళ్ళ దగ్గరకో ఎక్కడో చోటుకు వెళ్ళారు. ప్రతిబింబం కనిపించేటువంటి చోటుకు వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ప్రతిబింబం కనిపించింది. ప్రతిబింబం కనిపించంగానే ఆహా ఇది ఎంత అందం, ఇంతకుముందు ఊరికనే ఊహించి చూసుకున్నానే కానీ నా అందం సామాన్యమైంది కాదు అని అనిపించింది. మరి ఇంతటి అందానికి న్యాయం చేయాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించి స కిన్నరాన్ కిం పురుషాన్, కిన్నర జాతి వారిని కింపురుష జాతి వారిని వీళ్ళిద్దరిని సృష్టి చేశారు. ప్రత్యాత్మీయన తన యొక్క ప్రతిబింబంతో, ప్రతిబింబాన్ని చూసినటువంటి ఆనందంతో వీళ్ళిద్దరిని అసృజత్ ప్రభువు సృష్టి చేశారు. ఆ సృష్టి చేసేటప్పుడు మానయన్ ఆత్మనా ఆత్మానం, ఆ సృష్టి చేసేటప్పుడు ఎదురుకుండా ఉండేటువంటి ప్రతిబింబాన్ని చూస్తున్నారు. ఆ ప్రతిబింబాన్ని నాకంటే వేరు అని చూస్తూనే ఉన్నారు. అదే సమయంలో నేను అనే భావంలో కూడా ఉన్నారు. నేను నాకంటే వేరు అనే 2 భావాల్ని ఆ ప్రతిబింబం మీద పెట్టే ఉన్నారు. పెట్టి వాటితో పాటుగా మానయన్, నా ప్రతిబింబం ఎంత బాగుంది, దీన్ని బట్టి నేను ఎంత అందంగా ఉన్నాను అనే ఆలోచన చేసుకుంటూ వచ్చారు. మానయన్ ఆత్మనా ఆత్మానం, తనను తానే గొప్పగా అందగాడిగా వర్ణించుకుంటూ, తనను తానే చాలా సుందరంగా వర్ణించుకుంటూ, ఆత్మాభాసం విలోకయన్, తన ప్రతిబింబాన్ని తానే చూసుకుంటూ తానే మురిసిపోతూ ఈ 2 జాతుల్ని సృష్టి చేసేశారు. స కిన్నరాన్ కిం పురుషాన్ ప్రత్యాత్మ్యేన అసృజత్ ప్రభు మానయన్ ఆత్మనా ఆత్మానం ఆత్మాభాసం
విలోకయన్ అని మహర్షి గారు కిన్నర కింపురుష జాతుల తాలూకు సృష్టిని, ఆ సృష్టికి మూలమైనటువంటి బ్రహ్మగారి ప్రతిబింబ దర్శనాన్ని, ఆ ప్రతిబింబ దర్శనంతో పాటుగా ఆయన చేసుకున్నటువంటి తన అందాన్ని చూసి తానే మురిసిపోవటం అనేటువంటి క్రియని, లేదా ఆ క్రియకు మూలమైనటువంటి భావాన్ని వర్ణించి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన బ్రహ్మగారు తన రూపాన్ని తానే వేరుగాను చూసుకున్నారు, తన రూపం అని కూడా చూసుకున్నారు. చూసుకుని ఆ మురిపంలో మురిసిపోతూ ఈ కిన్నెర కింపురుష జాతుల్ని సృష్టి చేశారు. కాబట్టి ఈ కిన్నెర కింపురుష జాతులు రెండు కూడా ఎప్పుడూ కలిసి ఉంటాయి. అంటే ఈ రెండు జాతులు కలిసి ఉండటం కాదు, కిన్నరులు కానీ కింపురుషులు కానీ ఎప్పుడు జంటలుగానే ఉంటారు. స్త్రీ పురుషులు ఎప్పుడు భార్యాభర్తలుగా కలిసిమెలిసి మాత్రమే ఉంటారు. విడిగా ఉండటానికి ఎక్కువగా వీళ్ళు ఇష్టపడరు అనేటువంటి అంశం కూడా జరిగిపోయింది. ఆ భావం కూడా వాళ్ళ మనసుల్లోకి జొచ్చుకుపోయి తేతు తజ్జగృహూ రూపం త్యక్తం యత్ పరమేష్ఠిన మిథునీభూయ గాయంతః తమేవ ఉషసి కర్మభిః అనే తీరులో వాళ్లలోని భావంగా మారిపోయింది. బ్రహ్మగారు తన శరీరాన్ని విడిచిపెట్టేశాడు. తన శరీరము అలాగే ప్రతిబింబము అనే రెండు శరీరాలని విడిచిపెట్టినట్లయింది. విడిచిపెట్టేసరికి తేతు తజ్జగృహు రూపం. కిన్నరులు కింపురుషులు బ్రహ్మగారి శరీరాన్ని తీసేసుకున్నారు, బ్రహ్మగారి ఆ భావాన్ని తీసేసుకున్నారు. త్యక్తం యత్ పరమేష్ఠిన, బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి ఆ భావాన్ని వాళ్ళు లాక్కుని మిథునీభూయ, ఎలాగైతే బింబ ప్రతిబింబాలు కలిసే ఉంటాయో, ప్రతిబింబం అనేది బింబం లేకుండా రావటానికి వీలే ఉండదో, అలాగే వీళ్ళు కూడా నిరంతరం కలిసి ఉండటం అనేటువంటి అలవాటును పొందేశారు. మిథునీభూయ, నిరంతరం కలిసే ఉంటారు, ఒకళ్ళ చేయి ఒకళ్ళు విడిచిపెట్టుకోరు, తొందరగా కలిసిపోతారు, అస్సలు విడిచి ఉండటానికి ఇష్టపడరు. ఒకవేళ కిన్నరులు కానీ కింపురుషులు కానీ ఎవరైనా తన తోడును విడిచిపెడితే చాలా తీవ్రంగా బాధపడతారు అని కూడా అక్కడక్కడ ఉంది. అలా మిథునీభూయ కలిసి ఉండటం అనేదాన్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు. కానీ కలిసి ఉండటం అనేది అలవాటు చేసుకున్నారు అంటే దాని ద్వారా వాళ్ళేమీ అకార్యాలకు పూనుకోవటం లేదు. గాయంతః తమేవ ఉషసి, ఉషకాలంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు సూర్యోదయం అయ్యేటువంటి కాలం వరకు వాళ్ళు బ్రహ్మగారిని గానం చేస్తూ ఉంటారు. కిన్నరులకు కింపురుషులకు సహజంగానే సంగీతం మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. తమ సంగీతంతో ఆ బ్రహ్మగారినే గానం చేస్తూ ఉంటారు. అందులోనూ ఉషకాలంలో గానం చేస్తూ ఉంటారు. తమేవ ఉషసి కర్మభి, ఆ బ్రహ్మగారి యొక్క కర్మలు, ఆయన యొక్క సృష్టి విధానాలు, ఆయన చేసినటువంటి గొప్ప పనులు, వీటన్నిటి గురించి వాళ్ళు నిరంతరం గానం చేస్తూ ఉంటారు. అందులోనూ తెల్లవారుజామున విశేషంగా చేస్తూ ఉంటారు అని మహర్షి గారు చెప్తున్నారు. మానవులలో కూడా కలిసి ఉండాలి అనేటువంటి భావం ఇక్కడి నుంచే వచ్చింది అని చూచాయిగా చెప్తున్నారు. కలిసి ఉండటం అనేది చిన్న భావమేం కాదు. కలిసి ఉండటానికి చాలా విశేషమైనటువంటి మానసిక బలం కావాలి. ఆ బలాన్ని బ్రహ్మగారు తన సృష్టిలో భాగంగా తయారు చేసి పెట్టారు. అందువల్ల మిథునీభూయ, కలిసిమెలిసే ఉంటారు. కలిసి ఉండాలి అనేటువంటి భావాన్ని మానవులు కూడా కలిగి ఉంటారు. పశువుల్లాగా మానవులు సహజంగా ప్రవర్తించరు. కానీ కలిసి ఏం చేయాలి అనే విషయంలో కొంచెం క్లారిటీ వీళ్ళకు లేదు. కిన్నరులకు కింపురుషులకు మాత్రం క్లారిటీ ఉంది. కలిసి ఏం చెయ్యాలి అంటే గాయంతస్తమేవ ఉషసి కర్మభిః అనే తీరులో చెయ్యాలి. అది వాళ్ళు చేసుకుంటున్నారు. మానవులకి కలిసిమెలిసి ఏం చేద్దాము అనే విషయం మీద ఎక్కువ స్పష్టత లేదు అనే అంశాన్ని కూడా చూచాయిగా చెప్తున్నారు. తేతు తజ్జగృహూ రూపం త్యక్తం యత్ పరమేష్ఠిన మిథునీభూయ గాయంతః తమేవ ఉషసి కర్మభిః అనే ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత బ్రహ్మగారు ఒక సందర్భంలో కూర్చుని కాస్త విసుగు పుట్టింది, కాళ్ళు చేతుళ్ళు
తిమ్మిర్లెక్కినట్టుగా ఉన్నాయి అని అనుకుని ఒకసారి కాళ్ళు చేతులు ఇలా చాచి తిమ్మిరి తీర్చుకోవటానికి ఒళ్ళు కదల్చారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం చాలా పొడుగ్గా అనిపించింది. ఆ పొడుగైనటువంటి శరీరంతో దేహేన వై భోగవత శయానో బహుచింతయ సర్గే అనుపచితే క్రోధాత్ ఉత్ససర్జ తద్వపు అనే తీరులో ఆయన పొడుగైన శరీరంతో కొత్త శరీరాన్ని, కొత్త జాతిని సృష్టి చేయాలి అని అనుకున్నారు. దేహేన వై భోగవత, ఒకసారి చేతులు కాళ్ళు జాచేసరికి ఆయన పొడుగ్గా అయిపోయారు. శయాన, ఆయన పడుకునున్నారు. బహుచింతయ, చాలా మనసులో చింత, ఆలోచన అనేది బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే సృష్టి చేద్దాం అని అనుకుంటే 2 శ్లోకాలకి 3 శ్లోకాలకి ఒక సృష్టి అవుతోంది, లేదా ఒక శ్లోకానికి ఒక సృష్టి కూడా సరిగ్గా కావటం లేదు అని ఆయనకు కూడా కొంచెం బోర్ లాంటిది కొట్టింది. ఎంతసేపటికి ముందుకెళ్ళదు, ఉన్న చోటే ఉంటుంది ఈ సృష్టి అని కొంచెం విసుగొచ్చింది. ఆ విసుగు క్రమక్రమంగా కోపంగా కూడా మారితే సర్గే అనుపచితే, ఈ సృష్టి సరిగ్గా పెరగట్లేదు అనేటువంటి కోపం వచ్చేసరికి క్రోధాత్ ఉత్ససర్జ తద్వపు, ఆ కోపం వచ్చిన వెంటనే ఆ శరీరాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసరికి తే అహీయంతాం ఉత లేశాః, తే అహీయంత అముత కేశాః అహయస్తేంగ జజ్ఞిరే సర్పాః ప్రసర్పతః క్రూరాః నాగా భోగోరు కంధరాః అనే తీరులో తనంతట తానే ఒక సృష్టి తయారైపోయింది. ఈయన ఆ కోపంతో ఉన్నటువంటి శరీరాన్ని విడిచిపెట్టేశారు కదా. విడిచిపెట్టేసరికి ఎందుకయిందో తెలియదు కానీ ఆ శరీరం మీద ఉండేటువంటి వెంట్రుకలు, లేదా తల మీద ఉండేటువంటి వెంట్రుకలు విడిగా వచ్చేసినాయి, శరీరం నుంచి విడిగా వచ్చేసినాయి. తే అహీయంత అముత కేశాః, ఆయన విడిచిపెట్టిన శరీరం తాలూకు కేశాలు విడిగా వచ్చేసినాయి. విడిగా వచ్చేసరికి ఆ విడిగా వచ్చినటువంటి కేశాలు, పొడవైనటువంటి కేశాలు అహయః సర్పాలుగా మారిపోయినాయి. అంగా ఓ విదురా, సర్పాల సృష్టి జరిగిపోయింది. ఆ సర్పాల సృష్టి జరిగేసరికి 2 జరిగింది అక్కడ. ఒకటి, బ్రహ్మగారు ఈ సృష్టి మీద నేను అనవసరమైనటువంటి ఆలోచనలు చేయక్కర్లేదు అనే ధైర్యం తెచ్చుకోవటం అనేది ఒకటి జరిగింది. సృష్టి మెల్లగా సాగుతూ ఉంటుంది, ఇప్పుడు కంగారు ఏముంది అనేటువంటి అభిప్రాయానికి రావటం అనేది కూడా ఒకటి జరిగింది. అలాగే బ్రహ్మగారు విడిచిపెట్టినటువంటి శరీరానికి తగ్గట్లుగా ఈ సర్పజాతి మారటం అనేది కూడా జరిగింది. అవి ఎలా పుట్టాయి? తే అహీయంత అముత కేశాః అహయస్తేంగ జజ్ఞిరే, అవి సర్పాః అంటే పాకుతూ ఉండేటువంటి జీవులుగా వచ్చినాయి. వెంట్రుకలు ఎలాగైతే పొడుగ్గా ఉంటాయో అలాగే ఇవి కూడా పొడుగ్గా ఉండటం అనేది ఏర్పడింది. వీటికి చేతులు కాళ్ళు ఏర్పడలేదు కాబట్టి సర్పాః, ఇవి కాళ్ళు లేకుండా పాకటం అనే తీరులోనే జీవితాన్ని గడపాలి అనే అంశం తేలిపోయింది. దానితో పాటు ప్రసర్పతః, కాళ్ళు లేకపోయినా సరే ఇవి చాలా వేగంగా పరిగెత్తగలగటం అనేటువంటి అంశం వచ్చింది. క్రూరాః, ఇవి సహజంగానే క్రోధం నుంచి పుట్టుకొచ్చినటువంటి జీవులు కాబట్టి కొంచెం క్రూరాత్మకంగా ఉండేటువంటి జాతిగా మారిపోవడం జరిగింది. నాగాః, ఒక చోట నిలవకుండా నిరంతరం సంచరించటం అనేటువంటి స్వభావం వీటికి వచ్చేసింది. అలాగే భోగ ఉరు కంధరాః, బ్రహ్మగారు తన బద్ధకం తీర్చుకోవడానికి చేతులు కాళ్ళు చాచారని అనుకున్నాం కదా, దానికి భోగం అని పేరు. ఆ భోగం అనేది వీళ్ళకి వచ్చేసింది, ఈ సర్పజాతి వారికి వచ్చేసింది. అందువలన అది సర్పజాతిలో పడగగా మారిపోయింది. పడగ అంటాం కదా, పాము పడగ, ఆ పాము పడగగా ఆ భోగం మారిపోయింది. పాము పడగ కూడా భోగం అని పేరు. భోగం ఉరు కంధరాః, ఆ పడగ వలన వాటి యొక్క ఈ కంఠం అనేది, కంఠభాగం అనేది విశాలంగా కనిపించడం అనేది జరిగిపోయింది. శరీరమంతా ఒక లావుగా ఉంటుంది, పడగ దగ్గరకు వచ్చేసరికి వాటి యొక్క కంఠం భాగం దగ్గరకు వచ్చేసరికి వేరే లావుగా ఉండటం అనేటువంటి లక్షణం వాటిల్లో ఏర్పడింది. ఇలా
తే ఏ అహీయంతాముతః కేశాః అహయస్తేంగజజ్ఞిరే సర్పాః ప్రసర్పతః క్రూరాః నాగాః భోగోరు కంధరాః అని ఈ విధంగా సృష్టి జరిగిపోయింది. జరిగిపోయేసరికి ఆయన మనసులో ఒక ధైర్యం అనేది ఏర్పడింది. ఇది క్రమంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళవలసిందే తప్ప హడావిడి పడిపోయి అన్నీ ఒకసారి హువాం పట్టన్ని సృష్టి చేయగలిగింది కాదు, అలా చెప్పగలిగింది కూడా కాదు. కాబట్టి మనం నిదానంగానే చేసుకోవచ్చు, కంగారేం లేదు అనే ధైర్యం వచ్చింది. అప్పుడు స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూ తదా మనూన్ ససర్జాంతే మనసా లోకభావన అనే తీరులో ఆయన సృష్టిని ముందుకు తీసుకెళ్లారు. ఆయనకి తెలిసింది ఇది సృష్టి నిదానంగా సాగుతుంది అని. సాగిన విధానం ప్రకారమే ఋషులని, వాళ్ళని, వీళ్ళని, మిగతా జీవజాలాన్ని, మిగతా జంతుజాలాన్ని అన్నిటినీ సృష్టి చేసుకుంటూ వెళ్ళారు. సృష్టి చేసుకుంటూ వెళ్ళిన తర్వాత స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివ, ఆ సృష్టి దాదాపు పరిపూర్ణమైపోయింది. నేను చేయవలసినటువంటి, నేను హస్తక్షేపం చేయవలసినటువంటి సృష్టి సుమారుగా పూర్తయిపోయింది అని అనుకున్న తర్వాత స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివ ఆత్మభూ, ఆ బ్రహ్మగారు, స్వయంభూవైనటువంటి ఆ బ్రహ్మగారు, తదా అప్పుడు మనూన్ ససర్జ అంతే, మానవ జాతికి మూలమైనటువంటి మనువు గారిని చివరికి సృష్టి చేశారు. ఈ సృష్టిలో సృష్టి చేయవలసినటువంటి మిగతా ప్రాణులన్నిటినీ కూడా సృష్టి చేసేసిన తర్వాత, మిగతా భౌతిక పదార్థాలన్నిటినీ సృష్టి చేసేసిన తర్వాత, మానవుల మనస్సుల్లో రేగేటువంటి భావాలన్నీ కూడా ముందే ప్రతీకగా సృష్టి అయిపోయిన తరువాత ససర్జ అంతే మనూన్, స్వయంభవ మనువు గారు ఇంతకుముందు అనుకున్నాం. ఆ స్వయంభవ మనువు మొదలైనటువంటి మనువులను, మానవ జాతికి మూలమైనటువంటి మనువులను, మేము మానవులము అని చెప్పుకునే వారికి మూలమైనటువంటి మనువును సృష్టి చేశారు. తదా మనూన్ ససర్జ అంతే, వీళ్ళని మాత్రం మనసు పెట్టి సృష్టి చేశారు. లోకభావనాన్, వీళ్ళే ఈ లోకాన్ని సంరక్షిస్తారు, వీళ్ళే ఈ లోకాన్ని పెంచుతారు, వీళ్ళే తాము పెరుగుతూ మిగతా ప్రాణులన్నిటినీ కూడా పెరగనిస్తారు, అన్నిటికీ అవకాశాలను అలాగే కనీసం అట్టి పెడతారు. అవకాశాలు ఇవ్వగలిగితే ఇస్తారు, లేకపోతే అవకాశాలను, వాటికున్న అవకాశాలను అట్టిపెట్టనైనా అట్టి పెడతారు అనేటువంటి భావనతో మనసు పెట్టి లోకభావనాన్, లోకం అంతటికీ మంచి చేసేటువంటి మానవ జాతికి మూలమైనటువంటి మనువులను సృష్టి చేశారు అని శ్లోకంలో చెప్తున్నారు. స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూ తదా మనూన్ ససర్జాంతే మనసా లోకభావన అని. మానవజాతిని చివరికి సృష్టి చేశారు. కాకపోతే మానవజాతి చాలా ప్రధానం అని అనుకున్నారు. ప్రధానం కాబట్టే దాన్ని మనసు పెట్టి సృష్టి చేశారు. ప్రధానం కాబట్టే తనతో పాటుగా మిగతా జంతువులను, మిగతా ప్రాణులను కూడా సవ్యంగా ఉంచాలి ఈ జాతి అని అనుకున్నారు. దానికి తగ్గట్లుగా తేభ్య సహ అసృజత్ స్వీయం పురం పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్వా ఏ పురా సృష్టాః ప్రశంసు ప్రజాపతిం అని. వీళ్ళకి మిగతా వాటిలాగా కాకుండా స్పెషల్లీ డిజైన్డ్ శరీరం అనేది ఒకటి ఇవ్వాలి, ఒక బాడీ, స్పెషల్ బాడీ ఒకటి ఇవ్వాలి అని అనుకున్నారు. అనుకుని తేభ్య, ఈ మనువులకి లేదా మానవులకి మాత్రం సహా ఆ బ్రహ్మగారు అసృజత్ స్వీయం, ఒక తనకే ప్రత్యేకించిన, తాను మాత్రమే చేయగలిగినటువంటి, సృష్టి చేయగలిగినటువంటి ఒక శరీరాన్ని సృష్టి చేశారు. తేభ్య అసృజత్ స్వీయం పురం, ఒక నగరం లాంటి శరీరాన్ని సృష్టి చేశారు. మిగతా శరీరాల్లో ఉండేటువంటి లోపాలు వాటన్నిటినీ తీసేసి కాళ్ళు చేతులు సక్రమంగా ఉండేటట్లు, అలాగే మనస్సు సక్రమంగా పనిచేసేటట్లు సరిగ్గా డిజైన్ చేసి, ఏ ఇంద్రియం తాలూకు బలం ఎంత ఉండాలో అంతవరకే ఉంచి,
ఏ ఇంద్రియం తాలూకు బలం ఎక్కువైతే ఎక్కడ పడిపోతారో చూసుకుని అన్ని ఇంద్రియాల తాలూకు బలాలని సమానంగా ఉంచి మనోబలాన్ని కాస్తంత ఎక్కువగా పెట్టి ఆ బలాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ఉంచి రకరకాల మార్గాల్లో దీన్ని బాగా ఆలోచించి తయారు చేసి ఈ శరీరాన్ని సృష్టి చేశారు. పురుషం, ఆ సృష్టి చేయబడినటువంటి శరీరం ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం మనిషిని చూస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. సృష్టి చేసేటప్పుడు, మానవుణ్ణి సృష్టి చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనసు పెట్టారు అంతే జాగ్రత్తగా ఇతని శరీరాన్ని సృష్టి చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనసు పెట్టారు. ఆత్మవాన్, మనసును మొత్తం దాని మీద ఉంచి ఏకాగ్రంగా ఆలోచించి సృష్టి చేశారు. ప్రతి పార్ట్ని, ప్రతి భాగాన్ని ఇది ఇందుకోసం, ఇది ఇందుకోసం అని నిర్దేశించి మరీ పెట్టారు. ఆత్మవాన్. ఈ శరీరం సృష్టి చేయంగానే, ఈ శరీరం ముందుకు రాగానే మిగతా శరీరాలను పట్టుకుని వెళ్లాడుతున్న ప్రాణులు ఉన్నాయి కదా, అందులోనూ కాస్త మాట్లాడగలిగినటువంటి వారు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తాన్ దృష్ట్వా ఏ పురాసృష్టా ప్రశంసు ప్రజాపతిం. ఈ బ్రహ్మగారిని ప్రశంస కూడా చేశారు. ఈ శరీరాన్ని చూసి, ఈ శరీరంతో ఉండేటువంటి మనువుల్ని, మానవ జాతికి మూలమైన వాళ్ళని చూసి బ్రహ్మగారిని మిగతా జాతుల వాళ్ళు ప్రశంసను కూడా చేశారు, పొగిడారు. చాలా అందమైన శరీరం, చాలా పనికొచ్చే శరీరం సృష్టి చేశావు నువ్వు అని. పొగిడిన వాళ్ళలో అదృశ్య శక్తి కలిగినటువంటి తిరోధాన శక్తి అని మనం అనుకున్న తిరోధాన శక్తి కలిగినటువంటి సిద్ధులు, విద్యాధరులు ఉన్నారు. చాలా అందంగా ఉంటారు అనుకున్నటువంటి గంధర్వులు, అప్సరసులు ఉన్నారు. మానసిక బలానికి లేదా అన్ని రకాల బలాలకు ప్రతీకగా ఉండేటువంటి కళ్ళకు కనిపించినటువంటి దేవతలు, పితృదేవతలు వీళ్ళు ఉన్నారు, ఋషులున్నారు. ఇంకా చాలా శరీరాలున్నాయి, సర్పాలున్నాయి. అటు ఇటు కాస్త మంచిగా తీసుకున్నా తీసుకోకపోయినా భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవి కూడా ఉన్నాయి. అన్ని రకాల శరీరాల వాళ్ళు కూడా ఈ శరీరం చాలా బాగుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పారు. అందరూ ఒప్పుకున్నటువంటి శరీరం. మిగతా శరీరాల్లో ఒక బలం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మిగతా వాటిల్లో చూస్తే, మిగతా బలాల్లో చూస్తే వాటి బలం ఏమీ కొరగాదు. లేదా ఒక బలంతో మాత్రమే ఒక పని చేయగలము అనేటువంటి పరిమితి ఉంటుంది. కొత్తగా బలాన్ని సాధించటం అనేది ఆ శరీరంలో అయ్యే పని కాదు. మానవ శరీరంలో మాత్రం అన్ని రకాల స్కోప్స్ ఉండేటట్లుగా ఉన్నాయి. అందుకని అందరూ కూడా అసూయ ఏమీ పెట్టుకోకుండా ఈ శరీరం చాలా బాగుంది అని పొగిడారు. తేభ్య సోసృజత్స్వీయం పురం పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్వా ఏ పురాసృష్టా ప్రశంసు ప్రజాపతిం అని మహర్షి గారు ఈ భాగంలో చెప్తున్నారు. ఏమని ప్రశంస చేశారు? అహో ఏతజ్జగత్సృష్ట సుకృతం బత తే కృతం ప్రతిష్ఠితా క్రియా యస్మిన్ సాకమన్నమదామహే అని. అహో ఏతజ్జగత్సృష్ట, ఈ జగత్తునే సృష్టి చేసినటువంటి ఓ బ్రహ్మ, చాలా ఆశ్చర్యకరమైన, అందమైన, అన్నిటికీ ఉపయోగించేటువంటి శరీరాన్ని నువ్వు సృష్టి చేశావు. తే కృతం, నువ్వు చేసినటువంటి ఈ పని, ఈ శరీరం అనేది సుకృతం, చాలా బాగా ఉంది. వెల్ డన్, చాలా బాగుంది. ఈ శరీరంలో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతిష్ఠితా క్రియా యస్మిన్. ఈ శరీరంతో ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి వేదాలలో చెప్పబడినటువంటి క్రియలు మొత్తాన్ని చేసుకోవచ్చు. క్రియలను చేసుకునేటువంటి అవకాశం ఈ మానవ శరీరానికి మాత్రమే ఉంటుంది. నువ్వు సృష్టి చేసినటువంటి మిగతా శరీరాలు కేవలం భోగాలకు పనికొస్తాయి. అందులో దేవతల శరీరాలు పుణ్యఫల భోగానికి పనికొస్తాయి. అలాగే భూత పిశాచాదుల శరీరాలు పాప ఫలాలకు, అనుభవాన్ని పంచడానికి ఉపయోగిస్తాయి. అలా కాకుండా క్రియలను చేసుకుని ఆ క్రియలకు ఫలితాన్ని కూడా అనుభవించగలిగినటువంటి సామర్థ్యం అనేది ఈ శరీరానికి మాత్రమే ప్రత్యేకం. ప్రతిష్ఠితా క్రియా యస్మిన్. కానీ ఈ శరీరం చూసి మాకేమీ అసూయ అనేది లేదు.
వీళ్ళు సవ్యంగా గనక ఈ శరీరంతో వైదికమైన క్రియలను గనక చేసినట్లయితే వీళ్ళు లాభపడతారు, వీళ్ళతో పాటు మేము కూడా లాభపడతాము. అలా లాభపడటానికి అవకాశం ఉంటుంది. సాకం అన్నం అదామ హే, వీళ్ళతో కలిసి మేము కూడా తింటాము. వీళ్ళు గనక అగ్నిహోత్రం మొదలైనటువంటి క్రియలు చేస్తే దేవతలకు లాభం, పితృదేవతలను ఉద్దేశించి ఏమైనా క్రియలు చేస్తే వాళ్లకు లాభం, వాళ్ళు తింటారు, వీళ్ళు తింటారు. వాళ్ళు ఏమైనా భూతబలు లాంటివి వేసేస్తే ఏవో కాకులు తినాలి, కుక్కలు తినాలి అన్నట్టుగా బయట పారేస్తే కాకులు కుక్కలు తింటాయి. లేదా భూత ప్రేత పిశాచాలు వాటికి కావాల్సిన ఆహారం కొంత అందినట్లవుతుంది, అవి కూడా అభివృద్ధిని సాధించడానికి వీళ్ళు దోహదపడినట్లవుతుంది. ఇలా ప్రతి ప్రాణి కూడా ఈ మానవుడు చేసేటువంటి సత్కర్మల ద్వారా లాభపడేందుకు అవకాశం ఉంది. అలా అవకాశం ఉండేటట్లుగా ఈ శరీరం ఉంది. దీన్ని మేము కూడా లాభపడేట్టుగా ఉపయోగించుకుంటాము. ప్రొవైడెడ్ దట్ వీళ్ళు సవ్యంగా ఆ పనులు చేయాలి, చేస్తే మాకు కూడా లాభం, ఈ శరీరంతో మేము కూడా లాభపడతాము అని ప్రశంస చేసినాయి. అహో ఏతజ్జగత్ సృష్ట సుకృతం బతతే కృతం ప్రతిష్ఠితా క్రియా యస్మిన్ సాకం అన్నం అదామహే అని ప్రశంస చేసినాయి అని మహర్షి గారు చెప్తున్నారు. కానీ బ్రహ్మగారి క్రియేషన్లో ఈ మానవుల శరీరమే అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి శరీరం అని కానీ, మానవుల సృష్టి ఉన్నత స్థాయికి చెందిన సృష్టి అని కానీ చెప్పటం అనేది ఒక కోణంలోంచి మాత్రమే చెప్పగలము. ఇంకొక కోణంలోంచి చూసుకుంటే ఋషుల శరీరాలు, ఋషుల సృష్టి కూడా అత్యుత్తమ స్థాయికి చెందిన సృష్టిగా చెప్పుకోవలసిందే అని పై శ్లోకంలో అంటున్నారు. తపసా విద్యయా యుక్తః యోగేన సుసమాధినా ఋషీన్ ఋషిర్హృషీకేశః ససర్జ అభిమతా ప్రజాః అని. ఆ బ్రహ్మగారు మానవ సృష్టి కంటే ముందే, ఎందుకంటే మనుషుల సృష్టిని చివరికి చేశారని అనుకున్నాం కదా, అంతకు ముందే ఒకసారి తపసా విద్యయా యుక్తః, ఒకసారి మనసులో తపస్సును ఏర్పరచుకున్నారు. ఆలోచన, దానికి ముందు వెనక ఉండేటువంటి భావాలన్నిటినీ మనసులో నిలబెట్టారు. విద్యయా ఉపాసన అనేటువంటి భావాన్ని కూడా తెచ్చుకున్నారు. తపసా విద్యయా యుక్తః, యోగేన అంటే స్థిరంగా కూర్చోవటం, ఆసనంలో స్థిరంగా కూర్చోవటం అనే దాన్ని అలవాటు ఒక్క క్షణం పెట్టుకున్నారు. సుసమాధిన మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవటం అనేది కూడా ఏకకాలంలో అలవాటు పెట్టారు. ఆ పెట్టినటువంటి శరీరంతో చాలా ఆశగా ఋషీన్ ససర్జ, ఋషులను సృష్టి చేశారు. స్వయంగా ఆయన ఋషి, ఆయన కూడా వేదాన్ని, ఆ వేదార్థాన్ని దర్శించినటువంటి వాడు. అంతేకాకుండా వేద ప్రతిపాద్యమైనటువంటి పరమాత్మను దర్శించినటువంటి వాడు. కాబట్టి ఈయన ఋషి అయి తనలాంటి ఋషులను కూడా సృష్టి చేశాడు. తపసా విద్యయా యుక్తః యోగేన సుసమాధినా ఋషీన్ ఋషి. ఈ ఋషులను సృష్టి చేసేటప్పుడు మాత్రం మానవులకు లేదా మిగతా వాళ్లకు చేసినట్లుగా చేసుకోలేదు. హృషీకేశ ఇంద్రియాలన్నిటినీ అదుపులో ఉంచుకుని సృష్టి చేశాడు. కాబట్టి దానికి తగ్గట్లుగా ఋషులు కూడా ఇంద్రియ నిగ్రహంతోనే పుట్టేశారు. ఋషీన్ హృషీకేశ ససర్జ అభిమతా ప్రజా. వాస్తవానికి మానవ సృష్టి ఆయనకి చాలా ప్రధానమైనది అనేది ఒక కోణంలోంచి మాత్రమే. ఆయనకు చాలా ఇష్టమైనటువంటి సృష్టి ఈ ఋషులు అనేటువంటి వారి యొక్క సృష్టి. అభిమతా ప్రజా, ఆయనకు చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఋషులే. ఎందుకంటే వీళ్ళే మానవులు కాస్తంత ఎలివేట్ అయితే ఋషులుగా మారతారని తెలిసిందే కదా. వీళ్ళే ఎలివేటెడ్ మానవులే తపస్సు చేసుకుంటారు, విద్యయా ఉపాసనను చక్కగా చేసుకుంటారు, యోగాంగాలను చక్కగా అనుష్ఠానం చేసుకుంటారు, సమాధిని అంటే చిత్త ఏకాగ్రతను చక్కగా సాధించుకుంటారు. అలాగే హృషీకేశ ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉంటారు. వీటి ద్వారా ఋషులవ్వటానికి, తత్వదర్శనాన్ని సాధించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు.
తన సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణి ఇలాగే ఋషిగా మారాలి అని ఆయనకుంది. అభిమత ప్రజ, ప్రతి ప్రాణి కూడా తత్వదర్శనాన్ని అందుకోవాలి అని ఆయనకుంది. కానీ అందరూ అందుకోవటం, అన్ని రకాలుగా అందుకోవటం అనేది కర్మ ఫలితం ప్రకారం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి కొంతమందిని దానికి ప్రత్యేకించి సృష్టి చేస్తే, ఆ యోగ్యత ఉన్నవారికి కావలసిన సదుపాయాలు చేస్తే వాళ్ళను చూసి మిగతా వాళ్ళు కూడా బాగుపడేందుకు ఆస్కారం ఉంటుంది అనే అభిప్రాయంతో ఆయన ఋషులను సృష్టి చేశారు. తపసా విద్యయా యుక్త యోగేన సుసమాధినా ఋషిర్హృషికేశ ససర్జ అభిమతా ప్రజా అని ఋషి సృష్టి గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆ ఋషులను గురించి చెప్పుకునేటప్పుడు ఆగిపోవటం అనేది కుదరదు. తేభ్యశ్చ ఏకైకశ స్వస్య దేహస్య అంశమదాత్ అజః యత్తత్ సమాధి యోగ రుద్ధి తపో విద్యా విరక్తిమత్ అనే తీరులో ఆ ఋషులందరికీ కూడా తన శరీరాన్ని విడిచిపెట్టడం అని చేయకుండా, తన శరీరాన్ని విడిచిపెడితే ఆ ఋషులు దాన్ని అందుకోవటం అని కాకుండా, తనలో ఉండేటువంటి స్పెషల్ క్వాలిటీస్ని కొన్నిటిని అందరికీ పంచాడు, కొన్నిటిని తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్ళాడు. తేభ్యశ్చ ఆ ఋషులకు ఏకైకశ ఒక్కొక్కరికి కూడా స్వస్య తన యొక్క దేహం తాలూకు స్వస్య దేహస్య అంశం అదాత్, తన ఈ మానసిక స్థాయి ఎక్కువగా ఉండే, బలం ఎక్కువగా ఉండేటువంటి దేహం తాలూకు అంశాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అంశం అదాద్విజ, ఆయనే ఇచ్చాడు. అందులో కొంతమందికి సమాధి అంటే చిత్త ఏకాగ్రత అనేది ప్రధానంగా ఇచ్చారు. కొంతమందికి యోగ అంటే యోగాంగానుష్ఠానాన్ని ఇచ్చారు. రుద్ధి కొంతమందికి సమృద్ధులను చాలా చక్కగా ఇచ్చారు. కొంతమందికి తపస్సునిచ్చారు. కొంతమందికి విద్య అంటే ఉపాసననిచ్చారు. కొంతమందికి విరక్తి వైరాగ్యాన్ని ప్రధానంగా ఇచ్చారు. కొంతమందికి ఇందుట్లో రెండు కలిపి కూడా ఇచ్చారు. కొంతమందికి అన్నీ కలిపి కూడా ఇచ్చారు. వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళందరికీ పంచారు. సమాధి యోగ రుద్ధి తపో విద్య విరక్తిం అనేటువంటి వీటన్నిటినీ కూడా ఆయన ఋషులందరికీ కూడా పంచారు అని మహర్షి గారు చెప్తున్నారు. తేభ్యశ్చైకైకశస్వస్య దేహస్యాంశమదాదజ యత్తత్ సమాధి యోగర్ధి తపో విద్యా విరక్తిమత్ అని ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 20వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ 20వ అధ్యాయంలో విదుర ప్రశ్నతో సృష్టి ఎలా ముందుకు జరిగింది అనేటువంటి ప్రశ్నతో సమాధానాన్ని ప్రారంభించుకున్నారు. ఆ సమాధానాన్ని ఇంతకుముందు చెప్పిన సృష్టి తాలూకు అనువాదం అంటే గుర్తు చేయటం అనే పనితో మొదలుపెట్టి తర్వాత ఒక వెరైటీగా కొంచెం విశేషంగా ఈ సృష్టి ప్రక్రియను ఇంతకుముందు చెప్పిన దాన్ని కొత్తగా జోడించవలసినటువంటి అంశాలని రెండిటినీ కలిపి సృష్టి ప్రక్రియను పరిచయం చేశారు. అందులో ప్రధానంగా భూత భౌతిక సృష్టి ఒకవైపు, జాతుల సృష్టి మరొక వైపు, ఇంకొక వైపు భావాల సృష్టి అనేటువంటి వైపు, ఈ మూడిటిని కలిపి సృష్టి ప్రక్రియను అర్థమయ్యేటట్లుగా చెప్పారు. చెప్పిన వాటిల్లో మిగతా వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సిద్ధుల శరీరాలు ఎలా ఉంటాయి, విద్యాధరులకి అంతర్ధాన శక్తి ఏమాత్రం పనికొస్తుంది, దేవతల బలమేంటి, పితృదేవతల బలమేంటి అని వీటి గురించి పెద్దగా తెలుసుకున్నా కూడా పెద్ద ఉపయోగం ఏమీ లేదు. కానీ మానవ సృష్టి, ఋషి సృష్టి అనే రెండిటి మీద మాత్రం మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మానవుల్ని ఆయన చివరికి సృష్టి చేశారు. సృష్టి చేసేటప్పుడు మానవులకు మాత్రమే ప్రత్యేకించినటువంటి శరీరాన్ని కూడా చాలా మనసు పెట్టి సృష్టి చేశారు. మానవులు మనస్సుతో పనిచేయాలి అని సృష్టి చేశారు. మానవులు మనస్సుతో ఈ ప్రత్యేకమైనటువంటి శరీరంతో వైదికమైన మార్గంలో ఉండాలి, వైదికమైనటువంటి కర్మలను చేసుకుంటూ పోవాలి అనే అభిప్రాయంతో సృష్టి చేశారు. మానవులు ఈ వైదికమైన క్రియలు లేదా తమ సామాన్య క్రియలు వీటన్నిటితోనూ
తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అదే సమయంలో తమతో పాటుగా ఉండేటువంటి కనిపించే కనిపించని ప్రాణులన్నిటికీ కూడా ఉపకారం చేసుకుంటూ ఉండాలి, వాటి జీవితానికి కూడా దోహదపడాలి అని చూపించారు. ఈ అంశాన్ని, ధర్మానికి చెందినటువంటి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాన్ని ధర్మశాస్త్రంలో చాలా విస్తృతంగా చర్చించి చూపిస్తారు. ఆ అంశాన్ని మహర్షి గారైతే సంక్షిప్తంగా ఇక్కడ చెప్పారు, ఎక్కువ చెప్పేందుకు స్కోప్ లేదు కాబట్టి మానవుల సృష్టి, మానవుల యొక్క కర్తవ్యం అనే దాని మీద బ్రహ్మగారికి ఉండేటువంటి తాత్పర్యం అనే దాన్ని గట్టిగా మనం పట్టుకొని తీరాలి. దాంతోపాటుగా మానవుడు ఇక్కడే ఉండకుండా మానవుడు తనను తాను అభివృద్ధి చేసుకుంటూ తన మానసికమైనటువంటి శక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఋషిగా మారవలసినటువంటి అవసరాన్ని గురించి కూడా మహర్షి గారు ఈ భాగంలో చెప్పారు. ఋషులకు ఉండేటువంటి ప్రత్యేకతలు, మానవులు సాధన ద్వారా ఆ ప్రత్యేకతలను అందుకోగలిగినటువంటి విధానాలు, వీటి గురించి ఒక సంక్షిప్తమైనటువంటి పరిచయాన్ని మహర్షి గారు చేశారు. అంటే మానవులు తమకు విహితమైనటువంటి క్రియలతోనూ, అంటే తమకు నిర్దిష్టంగా ఉండేటువంటి వైదికమైన క్రియలతోనూ, అలాగే తాము చేసుకోవలసినటువంటి యోగము, తపస్సు, ఉపాసన మొదలైనటువంటి సాధనలతోనూ అభివృద్ధిని సాధించుకుని ఆ అభివృద్ధితో క్రమంగా ఋషి అంటే తత్వదర్శనాన్ని అందుకునే స్థాయికి చేరాలి అనేటువంటి మెసేజ్ని మహర్షి గారు ఇందులో గుచ్చి ఉంచారు. అసలు బ్రహ్మగారి సృష్టిలోనే ఇది భాగం అనే అంశాన్ని మనకు తెలియ చెప్తున్నారు. కాబట్టి ఒకటి, మానవుడిగా పుట్టినందుకు మనలో ఏ బలహీనత లేదు అనే విషయాన్ని బలంగా నమ్మాలి. అందరికంటే బలవంతమైనటువంటి, అందరికంటే ప్రబలమైనటువంటి శరీరం మనది అని నమ్మాలి. దేనికి ఈ బలం అంటే మనం చేసుకోవలసినటువంటి కర్మలకు, మనం చేసుకోవలసినటువంటి సాధనలకు కావలసినటువంటి బలం అని సమాధానం చెప్పుకోవాలి. ఆ బలాన్ని వినియోగించుకోకపోతే, ఆ బలాన్ని సరిగ్గా వాడుకోకపోతే, తిన్న అన్నం తాలూకు బలాన్ని వాడుకోకపోతే ఎలాగైతే కొవ్వు పెరిగిపోయి లావెక్కిపోతారో, అలాగే ఈ బలం కూడా మనల్ని వేరే రకంగా లావెక్కిపోయేటట్లు చేస్తుంది, లేదా వేరే రకంగా మనకు మదం, కొవ్వు లాంటివి ఎక్కేటట్లు చేస్తుంది. అలా చేసినప్పుడు మనం నష్టపోయేందుకు అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని మనం ఈ శరీరంతో, మనకున్నటువంటి బలంతో వైదికమైనటువంటి మార్గంలో మాత్రమే తత్వజ్ఞానాన్ని అందుకునేటువంటి స్థాయికి చేరటానికి మాత్రమే నిరంతరం ప్రయత్నం చేసుకోవాలి అనేటువంటి ప్రధానమైన మెసేజ్ని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం. తెలుసుకుని మనకు అలాంటి బలాన్ని ఏమైనా మిగులు కొరత ఏమైనా ఉంటే అందించవలసిందిగాను, లేదా ఉన్న బలాన్ని సద్వినియోగపరచవలసిందిగాను, అలా సద్వినియోగం చేసుకునేటువంటి ఆలోచనలను మనలో పెంచవలసిందిగాను ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పినటువంటి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం తృతీయ స్కంధంలో 20వ అధ్యాయంలో 38వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే వింశాధ్యాయే శ్లోకాః ప్రహస్య భావగంభీరం జిఘ్రంత్యాత్మానమాత్మనా కాంత్యా ససర్జ భగవాన్ గంధర్వాప్సరసాం గణాన్ విససర్జతనుం తాం వై జ్యోత్స్నాం కాంతిమతీం ప్రియాం
कान्तिमतीं प्रियाम् त एव चाददुः प्रीत्या त एव चाददुः प्रीत्या विश्वा वसुपुरोगमाः विश्वावसुपुरोगमाः सृष्ट्वा भूतपिशाचांश्च सृष्ट्वा भूतपिशाचांश्च भगवानात्मतन्द्रिणा भगवानात्मतन्द्रिणा दिग्वाससो मुक्तकेशान् दिग्वाससो मुक्तकेशान् वीक्ष्य चामीलयदृशौ वीक्ष्य चामीलयदृशौ जगृहुस्तद्विसृष्टां ताम् जगृहुस्तद्विसृष्टां ताम् जृम्भणाख्यां तनुं प्रभोः जृम्भणाख्यां तनुं प्रभोः निद्रामिन्द्रियविक्लेदो निद्रामिन्द्रियविक्लेदो यया भूतेषु दृश्यते यया भूतेषु दृश्यते येनोच्छिष्टान् दर्शयन्ति येनोच्छिष्टान् दर्शयन्ति तमुन्मादं प्रचक्षते तमुन्मादं प्रचक्षते ऊर्जस्वन्तं मन्यमानः ऊर्जस्वन्तं मन्यमानः आत्मानं भगवानजः आत्मानं भगवानजः साध्यान् गणान् पितृगणान् साध्यान् गणान् पितृगणान् परोक्षेणासृजत् प्रभुः परोक्षेणासृजत् प्रभुः त आत्मसर्गं तं कायं त आत्मसर्गं तं कायं पितरः प्रतिपेदिरे पितरः प्रतिपेदिरे साध्येभ्यश्च पितृभ्यश्च साध्येभ्यश्च पितृभ्यश्च कवयो यद्वितन्वते कवयो यद्वितन्वते सिद्धान् विद्याधरांश्चैव सिद्धान् विद्याधरांश्चैव तिरोधानेन सोऽसृजत् तिरोधानेन सोऽसृजत् तेभ्यो ददात्तमात्मानम् तेभ्यो ददात्तमात्मानम् अन्तर्धानाख्यमद्भुतम् अन्तर्धानाख्यमद्भुतम् स किन्नरान् किं पुरुषान् स किन्नरान् किं पुरुषान् प्रत्यात्म्येनासृजत् प्रभुः प्रत्यात्म्येनासृजत् प्रभुः मानयन्नात्मनात्मानम् मानयन्नात्मनात्मानम् आत्माभासं विलोकयन् आत्माभासं विलोकयन् ते तु तज्जगृहुरूपम् ते तु तज्जगृहो रूपम् त्यक्तं यत्परमेष्ठिना त्यक्तं यत्परमेष्ठिना मिथुनीभूय गायन्तः मिथुनीभूय गायन्तः तमेवोषसि कर्मभिः तमेवोषसि कर्मभिः देहेन वै भोगवता देहेन वै भोगवता शयानो बहुचिन्तया शयानो बहुचिन्तया सर्गेऽनुपचिते क्रोधात् सर्गेऽनुपचिते क्रोधात् उत्ससर्जः तद्वपुः उत्ससर्जः तद्वपुः ये हीयन्तामुतः केशाः ये हीयन्तामुतः केशाः अहयस्तेऽङ्गजज्ञिरे अहयस्तेऽङ्गजज्ञिरे सर्पाः प्रसर्पतः क्रूराः सर्पाः प्रसर्पतः क्रूराः नागा भोगोरुकन्धराः नागा भोगोरुकन्धराः स आत्मानं मन्यमानः स आत्मानं मन्यमानः कृतकृत्यमिवात्मभूः कृतकृत्यमिवात्मभूः तदा मनून् ससर्जान्ते तदा मनोन् ससर्जान्ते मनसा लोकभावनान् मनसा लोकभावना
सर्वान् तेभ्यः सोऽसृजत्स्वीयम् तेभ्यः सोऽसृजत्स्वीयम् पुरं पुरुषमात्मवान् पुरम् पुरुषमात्मवान् तान् दृष्ट्वा ये पुरा सृष्टाः तान् दृष्ट्वा ये पुरा सृष्टाः प्रशशंसुः प्रजापतिम् प्रशशंसुः प्रजापतिम् अहो एतज्जगत्स्रष्टः अहो एतज्जगत्स्रष्टः सकृतं बदते कृतम् स्वकृतम् बदते कृतम् प्रतिष्ठिताः क्रिया यस्मिन् प्रतिष्ठिताः क्रिया यस्मिन् साकमन्नमदामहे साकमन्नमदामहे तपसा विद्यया युक्तो तपसा विद्यया युक्तो योगेन सुसमाधिना योगेन सुसमाधिना ऋषीन् ऋषिर्हृषीकेशः ऋषीन् ऋषिर्हृषीकेशः ससर्जाभिमताः प्रजाः ससर्जाभिमताः प्रजाः तेभ्यश्चैकैकशः स्वस्य तेभ्यश्चैकैकशः स्वस्य देहस्यांशमदादजः देहस्यांशमदादजः यत्तत्समाधियोगर्थी यत्तत्समाधियोगर्थी तपो विद्याविरक्तिमत् तपो विद्याविरक्तिमत् यत्तत्समाधियोगर्थि तपो विद्याविरक्तिमत् यत्तत्समाधियोगर्थि तपो विद्याविरक्तिमत् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे विंशोऽध्यायः వింశోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ